హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మునా. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది మనకి కోట్లింగేశ్వర అని చెప్పేసి మనకి ఈ కర్ణాటకలో కోలార్ డిస్టిక్లో అయితే ఉంది. ఇక్కడికి ఎలా అయితే రావాలనేది మీకు రీచ్ అవ్వాలనుకుంటున్నారా, అది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎలా రావాలో, నెక్స్ట్ ఇలా ఇక్కడ ఏమేమి ఉన్నది అనేది మనకి మొత్తానికి మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో ద్వారా. మీకు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా పీజీ దగ్గర అయితే నేను స్టార్ట్ అయ్యాను. మా పీజీ దగ్గర నుంచి అయితే నియర్ బై మెట్రో కబ్బన్ పార్క్ అనమాట. ఆ కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాను బై వాకింగ్. కబ్బన్ పార్క్ మెట్రో అయితే వచ్చేసి మెట్రో స్టేషన్ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మన సిటీ మిడిల్లో అయితే ఉందన్నమాట. అయితే ఆల్మోస్ట్ ఈ కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకుని లోపలికి ఎంటర్ అవుతుంది. టికెట్ వచ్చి 28 రూపీస్ అనమాట. మనం కేఆర్పురం వెళ్ళాలి కాబట్టి వారం 1 అనమాట. వైట్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి మనం. ఇప్పుడైతే నేను కబ్బన్ పార్క్ నుంచి కేఆర్పురం అయితే చేరుకున్నాను మెట్రో ద్వారా. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఏంటంటే ఆపోజిట్ రోడ్ అయితే మనకు కేఆర్పురం రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ కేఆర్పురం రైల్వే స్టేషన్ నుంచి బంగారుపేట రైల్వే స్టేషన్ నుంచి మనం చేరుకోవాలి. రైల్వే స్టేషన్కి అయితే మనం ఎంటర్ అయినాము. సేమ్ ఇలానే మనం రావాల్సిన అవసరం లేదు. కొంతమంది నాకు కంఫర్ట్ అయితే ఏంటంటే కబ్బన్ పార్క్ నుంచి నాకు మెట్రో కంఫర్ట్ అయింది కాబట్టి మెట్రో ధర్మించాను. కొంతమంది అయితే బస్సులో వెళ్ళే వాళ్ళు అయితే కోలార్కి వెళ్ళవచ్చు మెజెస్టిక్ నుంచి. లేకపోతే మనకి మోస్ట్లీ ట్రైన్లోనే వెళ్ళాలంటే తక్కువ ఖర్చు బడ్జెట్కి వెళ్ళాలంటే ఈ కేఆర్పురం నుంచి అయితే మీకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ప్యాసింజర్స్ అయితే చాలా ఉంటుంది మనకి కంఫర్ట్. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాను కేఆర్పురం నుంచి బంగారుపేటకి. 8:30కి ట్రైన్ చెప్పారు. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే ఇక్కడ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్లాట్ఫారం 2 అన్నారు. బంగారుపేట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఎగ్జిస్ట్ అయితే చూడాలి. రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాను. ఇక్కడ నుంచి కోట్లింగేశ్వర బస్ అయితే ఏదైతుందో చూడాలి, మరి చూద్దాం. బస్సెస్ అయితే మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా అయితే ఇక్కడ బస్సెస్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉంటుందంటే చెప్పారు. మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు గ్రీన్ బస్సే ఉండొచ్చు. వెళ్దాము బస్ దగ్గరికి. బస్ అయితే కరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆర్చి దగ్గర అయితే ఆగాడు కరెక్ట్గా. ఆ నెక్స్ట్ బస్సు వీళ్ళంతా కూడా వచ్చిందనమాట. మోస్ట్లీ అందరూ ఏంటంటే ఈ హిందీ వాళ్ళే ఉన్నారనమాట. చూడండి, ఈ బస్ ఏంటంటే మనకి 20 రూపీస్ అనమాట బంగారుపేట నుంచి ఇక్కడికి బస్సులో. లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత మనకి ఏంటంటే పూజ సామాన్లు, టెంకాయలు అలాంటివి ఏంటంటే మనకి అన్నీ కూడా మనకు దొరుకుతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. చెప్పులు అనేది మనం లాకర్లో పెట్టేసి వెళ్ళాలనేది నేను చూస్తున్నాను.
ప్లస్ స్లిప్పర్స్ అయితే ఈ చెప్పులు లాకర్లో పెట్టేశాను. మీకు 5 రూపీస్ అనమాట, రీజనబుల్లే. అక్కడ నుంచి మనం ఏంటంటే ఎంట్రీ ఫీజు అనేది 20 రూపీస్ అని ఇస్తున్నారు. ఇక్కడ 20 రూపీస్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలాంటి డ్రెస్సులు అయితే లోపలిగా నేను వేసుకొని పోవచ్చు అనేది చెప్పేసి ఇక్కడ వేసినారు. ట్రెడిషనల్గా రావాలని చెప్పేసి ఇచ్చినారు. లోపల టికెట్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాను నేను. క్రౌడ్ అయితే అంతగా ఏం లేదు, మీడియంగానే ఉందన్నమాట. మోస్ట్లీ ఉన్నట్టుగానే ఉన్నారు లోపల. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయినాను. అంటే తీసుకున్నట్టు లోపలికి అయితే ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ అని మనకి శ్రీరంగంలో చూడండి ఎన్ని ఉన్నాయో. కోట్లింగేశ్వర అంటేనే కోట్లింగాలు ఉంటాయన్నమాట ఇక్కడ. చూడండి అసలు ఎంట్రన్స్లోనే మనకి ఏంటంటే అదిరిపోయే వ్యూ అనేది మనకి కనిపిస్తుంది. చూడండి అసలు ఈరోజు ఏంటంటే మన సంక్రాంతికి కూడా నేను ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చానంటే ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసినానంటే 3 months నుంచి ప్లాన్ అనమాట ఇది. అయినా సంక్రాంతికి ఇంటికి వెళ్ళి ఉంటే మాత్రం నేను ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటానని నాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన ఏంటంటే ఇంకా ఆనందంగా, ఇంకా ఏదో తెలియని ఫీలింగ్ అనేది నాకు వస్తుంది అన్నమాట అక్కడ. చూడండి గైస్ ఎన్ని లింగాలు ఉన్నాయో మనకి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది, డిఫరెంట్ షేప్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ షేప్లోనే ఉంటుంది. ఇన్ని లింగాలు చూడడానికి 2 కళ్ళకు చావటం లేదు. యాక్చువల్లీ ఒక్క లింగం చూడడానికి మనం ఎంత అదృష్టం చేసి పెట్టుండాలో మీకు తెలుసు. ఆ శివుడు అది లేనిదే ఉచ్చారణ కూడా కుట్టదని చెప్తారు. ఇది చూడండి 1000 కోటి లింగాలు. ఇది చూడాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. డెఫినెట్గా గాయస్ మీరు కూడా ఎప్పుడైనా ఎంత దూరమైనా ఉన్నా కానీ మీరు డెఫినెట్గా ఈ ఒక్కరోజు ఒక్కసారైనా మీరు వచ్చి ఈ టెంపుల్ అనేది విజిట్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ మనలాగానే చాలా మంది ఏంటంటే ఛానల్స్ కానీ వీడియోస్ కానీ అలా తీసుకోవడం అయితే జరుగుతున్నాయి. ఇక్కడ తీసుకోవచ్చు, అలౌడే. కానీ ఆ గర్భగుడిలో కొన్ని చోట్ల అయితే ఫోన్స్ అలౌడ్ లేదైతే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే దీపాలు ఎక్కువ తెస్తూ ఉంటారు. టెంకాయలు అయితే లోపల తాగకూడదు. మనకి దీపాలు తెచ్చి మనకి ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా ముందుకు పోతే ఉండొచ్చు, చూడవచ్చు అనమాట. ఇంకా మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొన్ని 11 టెంపుల్స్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఆ టెంపుల్స్ ఏమనేది మనకి ఒక్కొక్కటి మనం ఏంటంటే చూద్దాం. అంటే వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తుంటుంది ఒక టెంపుల్ అనేది మనం దర్శనం చేసుకుంటా మనం వెళ్దాం అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ ఫస్ట్ టైం మనం విజిట్ చేస్తాము. లోపలికి ఫుల్ క్రౌడ్గా ఉన్నారు జనాలు. చూడండి ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. ఇంకా టెంపుల్స్ అనేవి ఇంకా ఫుల్ చూడవచ్చు. ఇంకా కంప్లీట్ చేసుకున్నారంటే ఏం చెప్పకుండా నాకు తెలియదు. లోపలికి వెళ్తే వెళ్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ పక్కన ఇంకొకటి వృక్షం అనేది కనిపించట్టు. దానికి ఏంటంటే మనం కోరుకుని ఏదైనా ఒక ముడి పెడితే అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పేది చెప్తా ఉంటారు. ఇంకోటి శివుడే పరమశివుడు చెప్పి ఉంటుందని ఒక నమ్మకం అనమాట. ఒక టెంపుల్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఏంటంటే శ్రీ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్ ఉంటారనమాట చెప్తున్నారు. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి క్రౌడ్ కానీ ఫుల్గా ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రావాలంటే వీక్ డేస్లో రండి. వీకెండ్లో కానీ ఇంకా ఫెస్టివల్లో కానీ ఇప్పుడు కూడా రావద్దు మరి, ఎందుకంటే క్రౌడ్ ఫుల్గా ఉంటారు. మీరు వీక్ డేస్లో కానీ వస్తే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు బాగా విజిట్ చేయవచ్చు. स्वामी कोटिलिंग देखो बड़ा लिंग में आप जरा
ಇದೇ ಮೂಲ ದೇವರು ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ. ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ಅಂದ್ರೆ ಇದೆ. ಕೋಟಿಲಿಂಗಕ್ಕೆ ಪ್ರಥಮ ಶಿವಲಿಂಗ. ಇದು ಶಿವಲಿಂಗಕ್ಕೆ ಮುಖವಾಡವಿಟ್ಟು ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಸೇರಿ 90 ಲಕ್ಷ ಲಿಂಗ ಆಗಿದೆ. ಅದರಲ್ಲಿ ಮೊದಲು ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ. ಈ ಒಂದು ಲಿಂಗದಿಂದನೇ ಕೋಟಿಲಿಂಗ ಆಗಿರೋದು. ಮೈನ್ टेंपल ಇದೆ ಶಿವ टेंपल. ये मईन मंदिर शंकर भगवान, नीचे शिवलिंग, ऊपर मुखवाड़. टोटली 90 लाख शिवलिंग. टोटली 90 लाख हो गया पूरा. ये फर्स्ट शिवलिंग, पहला लिंग, मईन मंदिर शंकर भगवान, मईन शिवजी, मईन टेंपल. नमस्कार ಮಾಡ್ಕೊಳ್ಳಿ. सबका नमस्कार. बोलो ओम नमः शिवाय. 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 जय बोलो शंकर भगवान की जय. ಪೂಜೆ ಸಂಬಂಧ ದೇವರ ಕೊಡಿ ಶಿವನಿಗೆ. ಇಲ್ಲ ಅರ್ಚನೆ ಪೂಜೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಅರ್ಚನೆ ಪೂಜೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮಂಗಳಾರತಿ ನೋಡೋ. ఇది ఇంకొక టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది ఉండేదన్నమాట. बालाजी सर ಇಲ್ಲೋಡಿ ಸರ್, ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಭಗವಂತನಿಗೆ ಪ್ರತಿನಿತ್ಯ ಇದೇ ರೀತಿಯ ಅಲಂಕಾರ ಇರುತ್ತಮ್ಮ. ಹೂವಿನ ಅಲಂಕಾರ. ಶ್ರೀನಿವಾಸ ಅಲಂಕಾರ ಪ್ರಿಯ ಭಗವಂತ ವರವನ್ನು ನೀಡುವವರು. ವರಹಸ್ತ ಕುಬೇರ ವೆಂಕಟರಮಣ. ತಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಯಾವುದೇ ಇಷ್ಟಾರ್ಥ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ಕಟಾಕ್ಷ ವ್ಯವಹಾರ ಕುಟುಂಬಗಳ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಲಿ ಅಂತ ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಸ್ವಾಮಿ ಅಲಂಕಾರ ಸೇವೆಗೆ ತಮ್ಮ ಭಕ್ತಿ ಒಂದು ಕಾಣಿಕೆ ಸಲ್ಲಿಸಿದ್ರೆ ಸ್ವಾಮಿಗೆ ಪ್ರತಿನಿತ್ಯ ಇದೇ ರೀತಿ ಹೂವು ಹಾಕ್ತೀವಿ ತಾಯಿ. ಸೇವೆಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡೋರು ಮುಂದೆ ಬಂದು ಅರ್ಪಣೆ ಮಾಡ್ಬೋದು. ತುಂಬ ಶ್ರೇಷ್ಠವಾದ ಸೇವೆ ಹೂವಿನ ಅಲಂಕಾರ. यहाँ देखिए सर, यहाँ देखिए हमें, यहाँ बालाजी भगवान को प्रतिरोज फूलों की सजावट होगी सर. बालाजी भगवान श्रृंगार प्रीत. यहाँ पर बालाजी वरदान बालाजी माँ. आपके मन में किसी भी इष्टार्थ प्रार्थना करें, परिवार का विकास के लिए, आर्थिक विकास के लिए, उद्योग का बिजनेस का विकास के लिए मन में प्रार्थना करें. మనం ఇంకా వస్తున్న కొద్దిగా అయితే లింగాలు అనేది కొంచెం పెద్ద పెద్ద సైజులో అయితే కనిపిస్తున్నారు. ఇంకా ఫుల్గా అయితే బాగా ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. ఇంకా ఇక్కడి నుంచి మనం ఏంటంటే మెయిన్ విగ్రహం అనేది చూస్తాం. మనం పెద్దదన్నమాట, అది చూపిస్తాను మీకు. చూడండి, ఇంకొకటి ఇది మనకి పెద్ద విగ్రహం అన్నమాట. ఇక్కడ దీని పక్కన చిన్న చిన్న విగ్రహాలు అనేది చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ విగ్రహం అనేది 108 ఫీట్ అనమాట. మీటర్ వచ్చి 33 మీటరు. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి నంది విగ్రహం వచ్చి 11 మీటర్ అనమాట. చూడండి, ఈ విగ్రహం అనేది ఇదే మెయిన్ లొకేషన్ అనమాట. వ్యూ అనేది బాగుంటుంది ఇది చూడడానికి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ విగ్రహం చూస్తూ ఉంటే మనకు ఒక సినిమా గుర్తురావచ్చు, మన తెలుగు మూవీ శ్రీ మంజునాథ అనే సినిమా అనేది. అర్జున్ హీరో, చిరంజీవి శివుడి వేషం అనేది వేశాడు. ఆ మూవీ అనేది ఇక్కడే తీశారనమాట. ఆ మూవీ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూసుంటారు. ఆ మూవీ ఎలా ఉన్నది, ఏంది, ఎలా ఈ స్టోరీ అనేది. ఇంత బాగుంది ఇక్కడ. ఫోటోలు ఇక్కడ ఒకటే ఫోటోలు అలాగని చెప్తున్నారు. అయినా కొన్ని నేను తీసినాను పరబుల్లో. ఇంకొకటి ఇది కాకుండా ఇంకో విగ్రహం దీనికన్నా చిన్నది ఒకటి ఉంటుంది చూడండి. శ్రీ సాయిబాబా టెంపుల్ అనమాట. బాగుంది ఇక్కడ సాయిబాబా టెంపుల్. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇది శనేశ్వర టెంపుల్. ఆంజనేయ విగ్రహం కూడా ఉంది ఇక్కడ సపరేట్గా. ఇక్కడ ఆంజనేయ విగ్రహం దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు. టెంపుల్ నుంచి బయట రాగానే డబ్బులు అయితే పెట్టున్నారు. కావాల్సినవి ఏదైనా డబ్బులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ శ్రీ కోటిలింగేశ్వర టెంపుల్ అనేది ఎలా ఉందని చూశారు కదా. డెఫినెట్గా మీరు కూడా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే కూడా అందరూ కూడా ఒక సంతోషంగా వెళ్తారని, ఒక ఆనందంగా మైండ్ రిలీఫ్గా వెళ్తారని నేను అనుకుంటున్నాను నేను. మన ఆంధ్ర వాళ్ళకి అయితే చెప్పడం ఒకటేమో గైస్, బెంగళూరుకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ టెంపుల్ అనేది విజిట్ చేసుకుని వెళ్ళండి. 1 డే ట్రిప్ లాగా ఉంటుంది. ఒక రోజులో వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా ఉంటే మన వీడియో
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.